జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను 12 రాసుల వారికి మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసులలో ముందుగా 2024 డిసెంబర్ నెలకు సంబంధించి మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ 2024 డిసెంబర్ నెలలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, గ్రహ సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుడు, బుధుడు, బృహస్పతి, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కేవలం శుక్ర రాహువులు మాత్రమే మేషరాశి వారికి కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మేషరాశి వారికి అనుకూలంగా సంచారం చేసేటువంటి గ్రహాలను పరిశీలించినప్పుడు పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 16 నుంచి భాగ్యభావమైనటువంటి ధనుస్సు రాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల నుంచి అండదండలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి పదోన్నతులు, తండ్రి నుంచి ఆదాయము వచ్చేటువంటి వాతావరణం ఈ మేషరాశి వారికి ఈ సూర్య భగవానుడి వల్ల ఈ డిసెంబర్ మాసంలో 16వ తారీఖు తర్వాత ఇటువంటి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. జన్మరాశ్యాధిపతి అనగా మేషరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అనగా వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల ఆయన మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల అనగా మేషరాశి వారికి తృతీయ భావమైనటువంటి మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు కానీ ఇతరత్ర ఒక యూనిఫామ్ వేసుకొని పనిచేసేటువంటి వృత్తుల వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల వ్యాపార లాభాలు, ఆకస్మికమైనటువంటి ఆదాయము, రావాల్సినటువంటి రుణం అనగా అప్పు అందుకోవడం, బ్యాంకు లావాదేవీలు సజావుగా ముందుకు సాగడం, పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోవడం, కుటుంబానికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ బుధుడి వల్ల మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో వక్రించి మేషరాశిని అనగా మేషరాశి వారికి జన్మరాశిని ఆయన చూడడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మంచి పనుల కోసం ఖర్చును వారు సద్వినియోగం చేసుకోగలుగుతారు అనగా ఖర్చు చేసి, అలాగే తమ ప్రతిభను కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి సుఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో లాభభావంలో మకర రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి ఇప్పుడు కుంభరాశిలో అనగా లాభభావంలోనే ఆయన సంచారం కొనసాగుతుంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి శ్రమకు, వీరి ప్రతిభకు, వీరి కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కానీ తనకంటే చిన్నవారు తన కింద పనిచేసే పనివారితో కూడా సఖ్యత ఏర్పడి వారి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా ఈ పరిశ్రమల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి అభివృద్ధి ఆదాయం అందుకునే వాతావరణం కనిపిస్తుంది.
ఇంకా ఎప్పటి నుంచో మేషరాశి వారికి షష్టమ భావంలో అనగా కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ కేతు ఈ నెలలో కూడా కన్యా రాశిలోని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు షష్టమ భావంలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని ఈ మేషరాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉంటే వీరు వాటిని తొలగించుకొని ఆరోగ్యవంతులై తమ పనులు తాము చకచకా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మేషరాశి వారికి సూర్యభగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే శుక్రుడు, రాహువు మాత్రమే కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ మేషరాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అనగా వృషభ, తుల రాశులకు అధిపతి అయినటువంటి ఈ శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తాయి. స్త్రీల యొక్క సహకార లోపం అనగా సహకార నిరాకరణ కనిపిస్తుంది. ఈ దశమ భావంలో శుక్ర సంచారం వల్ల ఒకానొక సందర్భంలో మీ మాటల వల్ల ముఖ్యంగా స్త్రీలు అపార్థాలు చేసుకోవడం, తద్వారా వారితోటి చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ శుక్రుడి యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వారికి కనిపిస్తుంది. అలాగే వ్యయంలో ఎప్పటి నుంచో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ డిసెంబర్ నెలలో కూడా రాహు అలాగే సంచారాన్ని కొనసాగిస్తారు కనుక విదేశీ వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి వాయిదా పడడం కానీ, విదేశీ వ్యవహారాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కానీ, లేకపోతే కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీకు నష్టం జరగడం కానీ, లేకపోతే వారి చేత మీరు మోసపోవడం కానీ, దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి ఈ శుక్రుడికి, రాహువుకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో కనిపిస్తుంది. ఈ మేషరాశి వారు తప్పనిసరిగా ఈ 2024 డిసెంబర్ మాసానికి గాను వ్యయములో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోండి. అలాగే అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి కనకదుర్గాదేవికి. ఇక దశమ శుక్రుడి దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని సందర్శించుకొని అమ్మవారికి అర్చనాది కార్యక్రమం కానీ, లేకపోతే కుంకుమార్చనాది కార్యక్రమం కానీ నిర్వర్తించండి. శుక్రవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి 1 కేజీ బొబ్బర్లు అనగా అలసందలు దానం చేయండి. కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ నిత్యం చదువుకోవడం వల్ల కూడా ఈ శుక్రదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే బుధుడు, గురువు, రాహుకేతువులు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి
మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమ భావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భూముల నుంచి లాభాలను కానీ, వాహనాల నుంచి లాభాలు కానీ, వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కానీ, కుటుంబ సౌఖ్యాన్ని కానీ, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కన్యారాశి వారికి రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు. మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే పరిశ్రమల వల్ల కానీ, వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు. 2024 డిసెంబర్ మాసానికి గాను రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. అలాగే 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారికి బుధుడు, గురువు, కేతువు, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని, ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావం అయినటువంటి వృశ్చిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు, కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార లాభాలు కూడా అనుకున్నంతగా రాకపోవచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వక్రించి అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు. కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ, విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు. ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఇది కాలసర్పదోషం. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు. కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో, ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మోసపోతారు. కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు, సమయాన్ని వృధా చేస్తారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి, గురువుకి, రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు, సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి, స్వామివారికి నమస్కరించుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.